హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ రాఫెల్, సెకండ్ వన్ MiG-29 అండ్ థర్డ్ వన్ తేజాస్ MK1. సో ఈ 3 విమానాలని పైన పేర్కొన్న వాటిలో ఎన్ని 5వ తరం యుద్ధ విమానాలుగా పరిగణించబడతాయి అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇది ప్రీవియస్ యూపీఎస్సీ 2024 క్వశ్చన్ని ఇక్కడ పిక్ చేసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. మనం ఆప్షన్స్ని చూడగానే ఈ క్వశ్చన్ని మనము ఆన్సర్ చేయగలము. ఎందుకు? భారతదేశం ఇప్పుడు ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేస్తుంది ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ప్రాజెక్ట్లో భాగంగా. కాబట్టి భారతదేశం ఇప్పటి వరకు 5th జనరేషన్ ఫైటర్ జెట్ని కలిగి ఉండలేదు. అండ్ ఇప్పటి వరకు భారతదేశం యూజ్ చేస్తున్న రాఫెల్ కానీ, MiG-29 కానీ, తేజాస్ MK1 కానీ ఏది కూడా ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ కాదు. ఇందులో మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే మనది రాఫెల్. ఇది 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. కాబట్టి భారతదేశంలో ఈ మూడిటిలో ఏది కూడా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది లేదు. ఆన్సర్ ఏమవుతుందండి? డి, నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ ముప్పు అంచున మంచు పర్వతాలు. ఈ ఆర్టికల్ ఇటీవల నేపాల్లో జరిగిన మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ గురించి, అలానే మంచు పర్వతాలు వాతావరణ మార్పుల వలన ఎదుర్కొంటున్న సమస్యల గురించి అండ్ మానవాళి మీద వాటి ప్రభావం గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె. ఈ ఆర్టికల్లో కశ్మీరీ యూనివర్సిటీ ఆవిష్కరించిన నూతన తొలి జన్యు సవరణ గొర్రె గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్ రెరాకు వచ్చే ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి. రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్లో వచ్చే సమస్యలను త్వరితగతిన మనము సంతృప్త స్థాయిలో పరిష్కరించాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ యుద్ధం ఆపాలి అంటే లిఖిత హామీ తప్పనిసరి. ఈ ఆర్టికల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి అంటే కొన్ని హామీలను తప్పనిసరిగా వెస్ట్రన్ కంట్రీస్ పాటించాలి అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ వరి మద్దతు ధర 69 రూపాయలు పెంపు. ఈ ఆర్టికల్లో ఇటీవలి కేంద్ర కేబినెట్ నిర్ణయాలలో తీసుకున్న వరి మద్దతు ధర పెంపు మరియు ఇతర పంటల మద్దతు ధర పెంపు గురించి, అలానే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఇది ఎకానమీ టాపిక్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ముప్పు అంచున మంచు పర్వతాలు. ఈ ఆర్టికల్లో ఇటీవలి కాఠ్మండు నగరంలో నిర్వహించిన మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ గురించి, అలానే హిమాలయ పర్వతాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అండి. కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హిమాలయాలు ఆసియా ఖండ జల శిఖరాలు. భూతాపం సెగలు అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో అవి కరిగిపోతున్నాయి. ఈ ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం సాగర్ మాతా సంవాద్ ఆర్ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ పేరుతో ప్రారంభించిన చర్చ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భూతాపంతో విలయాన్ని ఎదుర్కొంటున్న పర్వత శ్రేణులన్నిటి వ్యధల్ని ఇది వెలుగులోకి తెచ్చింది. అంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనేది కేవలం హిమాలయ పర్వతాల యొక్క సమస్యలే కాకుండా ప్రపంచంలోని పర్వత శ్రేణులన్నిటి యొక్క వ్యధలని ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఈ సమావేశం ఉపయోగపడింది. వాతావరణ మార్పు అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అండి. ఈ వాతావరణ మార్పు వలన పర్వత శ్రేణులు కూడా చాలా సమస్యలకి గురి అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిమానీ నదాల ఆకస్మిక విస్ఫోటనం వలన ఇటీవలి కాలంలో తరచుగా వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అంటే మనము ఊహించనంత తక్కువ సమయంలో కనురెప్ప వేసి తెరిచే లోపులోనే వరదలు ముంచెత్తుతూ ఉండడం చూస్తున్నాము. దీనికి ముఖ్య కారణం హిమానీ నదాలు విస్ఫోటనం మరియు అకాల వర్షాలు వంటివి చెప్పవచ్చు.
మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్లో నేపాల్ ప్రధాని ఓలీ మాట్లాడుతూ వాతావరణ సంక్షోభం ప్రపంచం ముందున్న అతిపెద్ద ముప్పు, పరిసరాలను పరీక్షించి చూస్తే మనకు దర్శనమిచ్చేది వృక్ష సంపద కొరవడి నగ్నంగా నిలబడిన పర్వతాలు, తరిగిపోతున్న హిమానీ నదాలు, నశిస్తున్న జీవ వైవిధ్యం, తీవ్ర వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న సముద్ర జలమట్టాలే. ఈ మార్పులన్నీ స్పష్టంగా చెబుతున్నది ఒకటే: వాతావరణ మార్పు అనేది సుదూరంగా ఉన్న ప్రమాదం కాదు, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక వాస్తవం అని ఇక్కడ నేపాలీ ప్రధాని గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఎందుకు ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? క్లైమేట్ చేంజ్ భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొనే ముప్పు, భవిష్యత్తులో ప్రపంచం వాతావరణ మార్పులకి గురి అవుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది అని అనుకుంటూ ఉన్నాం. బట్ ఈ వాతావరణ మార్పు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టువేస్తుంది. ఆల్రెడీ మనము దాని తాలూకా ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. వాతావరణ మార్పులను అరికట్టడానికి మరియు భూతాపం పెరుగుదలను నిలువరించడానికి మనము ప్యారిస్ ఒప్పందాన్ని ఇక్కడ పాటించకుండా దానిని నిర్వీర్యం చేస్తే, అలానే 1.5 డిగ్రీల సెల్సియస్కి మించకుండా భూతాపాన్ని నిలువరించుకుంటే అనేక హిమానీ నదాలు భూతలం నుంచి అదృశ్యమవుతాయి. భూమిపై ఇతర ప్రాంతాలతో పోలిస్తే హిమాలయాలలో భూతాపం రెట్టింపు పెరుగుతుంది. ఈ కారణంగా వందలాది హిమానీ నదాలు క్షీణిస్తూ అంతర్ధానం అవుతున్నాయి. కొన్ని చోట్ల అవి కరిగిపోయి పెద్ద పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. వీటి వల్ల భారీ వర్షాలు సందర్భంలో లోతట్టు ప్రాంతాలను ముంచి ఇవి పెను విషాదానికి, ఈ డిజాస్టర్స్కు కారణమవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని మనము ముందస్తుగానే గుర్తించి అరికట్టకపోతే భారతదేశం అనేక సమస్యలను, ఎస్పెషల్లీ ఈ డిజాస్టర్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సినారియో చూడండి. హిమాలయాస్ ఏ విధంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బెస్ట్ కేసు సినారియోలో అంటే ఎమిషన్స్ని మనము స్లాష్ చేసి తగ్గించగలిగి మనము గ్లోబల్ యావరేజ్ వార్మింగ్ టెంపరేచర్ని 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలువరించగలిగితే హిమాలయాలు 2.1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. హిమాలయాస్ మరియు హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఏ థర్డ్ ఆఫ్ ఐస్ లాస్ బై 2100. దీని కారణంగా హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలలో 2100వ సంవత్సరానికి 1/3 ఐస్ అనేది కరిగిపోతుంది. అంటే బెస్ట్ కేసు సినారియోలో ఇది మనము అన్ని చర్యలని సక్రమంగా తీసుకుని భూతాపాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్ మించకుండా నిలువరించగలిగిన సమయంలో కొన్ని చర్యలు తీసుకుని ఎమిషన్స్ని మనము కొంత మొత్తంలో తగ్గించగలిగితే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 2 డిగ్రీస్ సెల్సియస్గా ఉన్నప్పుడు హిందూకుష్ హిమాలయ పర్వత శ్రేణులలో ఇక్కడ 2.7 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. దీని కారణంగా 2100వ సంవత్సరానికి హాఫ్ ఆఫ్ ద ఐస్ అనేది కరిగిపోతుంది. అంటే నార్మల్గా మనము అటు బెస్ట్ పాసిబిలిటీ లేని పక్షంలో నార్మల్ సిచ్యువేషన్స్లో హిమాలయ పర్వత శ్రేణులలో సగానికి సగం ఐస్ అనేది కరిగిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. వర్స్ట్ సినారియోలో అంటే బిజినెస్ యాజ్ యూజువల్, మనం ఇప్పుడు ఏవైతే మనము అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నామో అలాంటి సినారియోలో గ్లోబల్ టెంపరేచర్ అనేది 4 to 5 డిగ్రీస్ రైజ్ అవుతుంది. అండ్ హిందూకుష్ హిమాలయ పర్వత శ్రేణులలో 5 to 6 డిగ్రీస్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. దీని కారణంగా 2100 సంవత్సరానికి 2/3 ఆఫ్ ఐస్ అనేది కంప్లీట్గా లాస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము నిలువరించగలిగి బెస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడే 1/3 లాస్ అవుతుంది. కాబట్టి భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, ఈ వాతావరణ మార్పుల మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకో ఈ హిందూకుష్ హిమాలయ పర్వత శ్రేణి చాలా చాలా కీలకం. నాట్ ఓన్లీ ఇండియా అండ్ ఇట్స్ సరౌండింగ్ కంట్రీస్, ప్రపంచానికి కూడా ఇది చాలా చాలా కీలకమైన పర్వత శ్రేణి వ్యవస్థ. ఈ వ్యవస్థ టోటల్ ఏరియా 4.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కాగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి కంట్రీస్ ఇందులో భాగంగా ఉన్నాయి. అమూ దర్యా, బ్రహ్మపుత్ర, గంగా, ఇరవాడి, ఇండస్, మెకాంగ్, సాల్వీన్, తమీమ్, యాంగ్జే, ఎల్లో రివర్ వంటి అనేక రివర్ బేసిన్స్ ఈ హిందూకుష్ హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్నాయి. రివర్ బేసిన్ పాపులేషన్ మనకి గంగా ప్రాంతంలో 580 మిలియన్లు ఉంటే ఇండస్లో 268 మిలియన్, బ్రహ్మపుత్రలో 68 మిలియన్ ప్రజలు ఇక్కడ ఈ రివర్ బేసిన్స్లో నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా
బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఈ ప్రాంతంలో 4 ఉన్నాయి. ముఖ్యంగా 35,000కు పైచిలుకు ప్లాంట్ స్పెసీస్, 200కు పైగా యానిమల్ స్పెసీస్ ఈ పర్వత శ్రేణి ప్రాంతాలలో ఉంటున్నాయి. ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఇండియా 337.8 మిలియన్. ఈ హిమాలయ పర్వత శ్రేణులు ధ్వంసం అయితే సుమారు 337.8 మిలియన్ భారతీయులు దీని వలన డిజాస్టర్స్కి గురయ్యే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలి. ముఖ్యంగా వాతావరణ దౌత్యాన్ని ఒక టూల్గా తీసుకుని మరిన్ని సమావేశాలు నిర్వహించాలి. ముఖ్యంగా COP30 లాంటి సదస్సులలో పర్యావరణ విధ్వంసాన్ని మరియు భూతాపాన్ని అరికట్టడానికి అనేక చర్యలని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె 30% ఎక్కువ మాంసం, దీని ప్రత్యేకత సృష్టించిన కశ్మీరీ వర్సిటీ పరిశోధకులు. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ శాతం మాంసం ఇవ్వగలిగే గొర్రెలను ఇక్కడ సృష్టించడం జరిగింది అండి. ఇది భారతదేశంలో తొలి జన్యు సవరణ గొర్రెగా చరిత్ర సృష్టించింది. దీనిని జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఏ కశ్మీరీ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు సాధించడం జరిగింది. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా ఈ విజయాన్ని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జనరల్గా యూరోపియన్ గొర్రెలతో పోలిస్తే భారతదేశంలోని గొర్రెల యొక్క మాంసం వాటా తక్కువగా ఉంటుంది. యూరోపియన్ గొర్రెల యొక్క శరీర నిర్మాణం ఎక్కువ మాంసంని ఉత్పత్తి చేయగలిగేలా ఉంటుంది. ఇప్పుడు ఈ జన్యు మార్పిడి సాధించడం ద్వారా భారతదేశం కూడా 30% ఎక్కువ మాంసం అందించగలిగే గొర్రెలను సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు, జన్యు ఆధారిత పశు గణాభివృద్ధిలో ఇది ఒక కొత్త ఆవిష్కరణ. భారతదేశానికి కూడా జన్యు సవరణ చేసే సత్తా ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. అహ్మద్ షా నేతృత్వంలోనే 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పాష్మీనా గొర్రె నూరి అనే జన్యు సమరూప జీవిని ఆవిష్కరించడం జరిగింది. ఇది క్లోనింగ్ ప్రక్రియ ద్వారా 2012లోనే ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇప్పుడు అదే పరిశోధక బృందం, అహ్మద్ షా నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ జన్యు సవరణ గొర్రెను దేశంలోనే తొలిసారిగా ఆవిష్కరించారు. తద్వారా ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో భారతదేశం మరో ముందడుగు వేసినట్లు అయింది. ఈ జీన్ ఎడిటింగ్ గురించి డీటెయిల్గా చూద్దాము అండి. జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి? ప్రిసైజ్ మోడిఫికేషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజమ్స్ డిఎన్ఏ. ఒక జీవి యొక్క డిఎన్ఏని మనకి తగినట్లుగా ప్రిసైజ్డ్ మోడిఫికేషన్ చేయడాన్ని మనము జీన్ ఎడిటింగ్ అంటాము. మేజర్గా యాడింగ్, రిమూవ్ ఆర్ ఆల్టర్ జీన్స్ ఈ జీన్ ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా చేయవచ్చు. ఎనేబుల్ టార్గెటెడ్ చేంజెస్ ఇన్ జెనెటిక్ మేకప్. ఒక జన్యు యొక్క నిర్మాణాన్ని ఈ జీన్ ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా కొన్ని మార్పులకి గురి చేయవచ్చు. ఈ జీన్ ఎడిటింగ్ కోసం యూజ్ చేసే టూల్స్ ఏంటండి? CRISPR-Cas9, టాలెన్స్, జింక్ ఫింగర్ న్యూక్లియసెస్. సో ఇలాంటి వాటిని యూజ్ చేసి ఈ జీన్ ఎడిటింగ్ ప్రక్రియ అనేది నిర్వహిస్తారు. ఇందులో ఎస్పెషల్లీ CRISPR-Cas9 అనేది మాలిక్యులర్ సిజర్గా ఉపయోగపడుతుంది. ఈ CRISPR-Cas9ని ఉపయోగించి జెనెటిక్ సిజరింగ్ ద్వారా జన్యు మార్పులని మనము ఈ జీన్ ఎడిటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ జీన్ ఎడిటింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సొమాటిక్ సెల్ ఎడిటింగ్, 2 జెర్మ్లైన్ సెల్ ఎడిటింగ్. ముందు ఈ సొమాటిక్ సెల్కి జెర్మ్లైన్ సెల్కి డిఫరెన్స్ ఏంటి అండి? సొమాటిక్ సెల్స్ అనేవి డిఫరెన్షియేటెడ్ సెల్స్, అంటే ఏదైనా ఒక భాగానికి స్కిన్ సెల్స్ ఉన్నాయి, అవి స్కిన్ సెల్స్ లాగే ఉంటాయి. అలానే బ్లడ్ వెజల్స్ సెల్స్ ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ లాగే ఉంటాయి. సో ఇలాగా బ్లడ్ సెల్స్ ఉన్నాయి, బ్లడ్ సెల్స్ లాగే ఉంటాయి. ఈ విధంగా ఒక పర్టిక్యులర్ ఆర్గాన్కి సంబంధించి ఆ పర్టిక్యులర్ సెల్స్ మాత్రమే ఉంటాయి. దీనినే సొమాటిక్ సెల్స్ అంటారు. ఇవి డిఫరెన్షియేటెడ్ సెల్స్. జెర్మ్లైన్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అండి. ఇవి రిప్రొడక్టివ్ సెల్స్ అని చెప్పవచ్చు. లైక్ ఎగ్ కావచ్చు, స్పెర్మ్ కావచ్చు, వీటిని జెర్మ్లైన్ సెల్స్ అంటారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ సొమాటిక్ సెల్ ఎడిటింగ్ అనేది ఓన్లీ ఆ ట్రీటెడ్ పర్సన్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. అయితే జెర్మ్లైన్ సెల్ ఎడిటింగ్ అనేది ఎవ్రీ సెల్ ఆఫ్ ద రిజల్టింగ్ ఇండివిజువల్. అలానే చేంజెస్ ఆర్ ఇన్హెరిటెడ్ బై ఫ్యూచర్ జనరేషన్స్. ఎందుకంటే ఇవి
రిప్రొడక్టివ్ సెల్స్ కాబట్టి ఇందులో జరిగిన మార్పులు తర్వాతి తరాలకి కూడా కొనసాగుతాయి. అదే సొమాటిక్ సెల్లలో డు నాట్ పాస్ టు ఆఫ్ స్ప్రింగ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ క్యాన్సర్స్ జెనెటిక్ డిజార్డర్ లైక్ సికిల్ సెల్ ఎనీమియా. ఈ జెర్మ్లైన్ సెల్ ఎడిటింగ్ని ప్రివెంటింగ్ ఇన్హెరిటెడ్ డిసీజెస్ని మనము అరికట్టడం కోసం ఈ జెర్మ్లైన్ సెల్ ఎడిటింగ్ని వినియోగిస్తారు. ఇక్కడ క్లియర్గా చూడండి, సొమాటిక్ ఎడిటింగ్కి జెర్మ్లైన్ ఎడిటింగ్కి సెల్ టైప్ బాడీ సెల్స్ అంటే నాన్ రిప్రొడక్టివ్ సెల్స్, జెర్మ్లైన్ ఎడిటింగ్లో రిప్రొడక్టివ్ సెల్స్ ఆర్ ఎంబ్రియో. అండ్ హెరిటబిలిటీ అనేది చూస్తే నాన్ హెరిటబుల్ అంటే ఇవి తర్వాతి తరాలకి ఈ జన్యు మార్పులు కొనసాగవు. జెర్మ్లైన్ ఎడిటింగ్లో హెరిటబుల్ అండి, ఇవి ఈ జన్యు మార్పులు అనేవి నెక్స్ట్ జనరేషన్స్లో కూడా కనిపిస్తాయి. స్కోప్ ఆఫ్ ఇంపాక్ట్ లోకలైజ్డ్ అంటే ఏ ఆర్గాన్ మీద మనము ఇది ప్రభావితం చేస్తుందో ఆ ఆర్గానికి మాత్రమే పరిమితం అవుతుంది. అండ్ జెర్మ్లైన్ ఎడిటింగ్ అనేది హోల్ ఆర్గానిజం అండ్ డిసెండెంట్స్. జెర్మ్లైన్ ఎడిటింగ్ మొత్తం పూర్తి బాడీ మీద మరియు తర్వాతి తరాలకి కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. ఎథికల్ కన్సర్న్స్ చాలా తక్కువ ఉంటాయండి. అండ్ జెర్మ్లైన్ ఎడిటింగ్లో ఎథికల్ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దిస్ మే లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డిజైనర్ బేబీస్. తల్లిదండ్రులు తమకు నచ్చిన లక్షణాలు గల పిల్లలని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ జెర్మ్లైన్ ఎడిటింగ్ని మాడిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎథికల్ కన్సర్న్స్ అనేవి హైగా ఉంటాయి. క్లినికల్ యూసేజ్ అనేది ఇక్కడ యాక్టివ్ ఇన్ ట్రయల్స్, బట్ జెర్మ్లైన్ ఎడిటింగ్ అనేది మోస్ట్లీ రెస్ట్రిక్టెడ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్. చాలా దేశాలు ఈ జెర్మ్లైన్ ఎడిటింగ్ని రెస్ట్రిక్ట్ చేశాయి. అయితే మనము లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ చైనాలో ఈ జెర్మ్లైన్ ఎడిటింగ్ ప్రయోగం సక్సెస్ అయింది అని, అది తర్వాత కాంట్రవర్షియల్ అయిందని కూడా చూసాం. లైక్ ఎనీ అదర్ టెక్నాలజీ జీన్ ఎడిటింగ్ కూడా బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది అండి. దీనిని మంచికి ఉపయోగిస్తే ఇది మానవాళికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీనిని నెగిటివ్ సైడ్ ఉపయోగిస్తే మానవాళికే చాలా తీవ్ర ముప్పుని కలిగించే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రెరాకు వచ్చే ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి, సిఎస్లను కోరిన ప్రధానమంత్రి. రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2007 ద్వారా మనము ఈ రెరా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే సమస్యలను మరియు ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి అని ప్రధానమంత్రి సిఎస్లను కోరడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ రెరాకు వచ్చే ఫిర్యాదులపై బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలి అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి సంతృప్తి వ్యక్తీకరణ లేఖలు తీసుకోవాలని ఆదేశించారు. లేఅవుట్లలో కొనుగోలుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రెరా చూడాలి అని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో పారదర్శకతతో కూడిన మంచి పాలన ప్రజలకు అందించాలి, జాతీయ ప్రాజెక్టులు సత్వరమే అమలు చేసేలాగా సిఎస్లు చొరవ చూపాలి, లేదంటే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. అలానే దేశవ్యాప్తంగా 100కు పైగా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాము. ఐటీఐ కోర్సుల్లో న్యూక్లియర్ పవర్ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి అని ఆయన ఆదేశించడం జరిగింది. భారతదేశం తన న్యూక్లియర్ ఎనర్జీ క్యాపబిలిటీని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా అనేక నూతన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ను నిర్మించడానికి, ఎస్పెషల్లీ మనము లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎక్కువ మొత్తంలో ఎస్టాబ్లిష్ చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఐటీఐ కోర్సులలో కూడా న్యూక్లియర్ పవర్ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదేశించడం జరిగింది. ఈ రెరా యాక్ట్ గురించి కూడా చూద్దామండి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలను అరికట్టడానికి, బయ్యర్స్కి నాణ్యమైన సేవలను అందించడానికి మరియు గ్రీవెన్సెస్ రెడ్రెసల్స్ కోసం ఈ రెరా చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. దీని ద్వారా సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, క్వాలిటీ అండ్ ఆథరైజేషన్ని మనము బయ్యర్స్కి అందించగలుగుతున్నాము. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా లూప్ హోల్స్ మరియు మోసాలకి గురి అవుతూ ఉంటారు. కాబట్టి బాధితులను ఆదుకోవడానికి మరియు మోసం జరగకుండా ముందుగానే నిలువరించడానికి ఈ రెరా చట్టం చాలా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యుద్ధం ఆపాలి అంటే లిఖిత హామీ తప్పనిసరి, నాటోను విస్తరించబోమని స్పష్టం చేయాలి, పశ్చిమ దేశాలకు పుతిన్ షరతులు. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలి అంటే నాటో విస్తరణ చేయబోము అని పశ్చిమ దేశాలు ఖచ్చితంగా హామీ ఇచ్చి తీరాలి అని, లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి అని వ్లాదిమిర్ పుతిన్ గారు కోరడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పోరు ముగించడానికి
కొన్ని షరతులు పెట్టినట్లు రష్యా వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఆ సంస్థ కథనం ప్రకారం పుతిన్ డిమాండ్లు ఏమిటంటే యుద్ధం ఆపాలి అంటే తూర్పు వైపునకు నాటోను విస్తరించబోము అని పశ్చిమ దేశాలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి, మాస్కోపై విధించిన ఆంక్షలను సడలించాలి, ఎట్టి పరిస్థితులలోనూ నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకూడదు, కీవ్ తటస్థంగా ఉండాలి, ఉక్రెయిన్లోని రష్యన్లకు భద్రత కల్పించాలి, ఐరోపా ఇతర దేశాలు జప్తు చేసిన రష్యా ఆస్తులను విడుదల చేయాలి. సో ఈ విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రష్యా తమ డిమాండ్లను పశ్చిమ దేశాల ముందు ఉంచింది. అండ్ అటువైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ద్వైపాక్షిక చర్చలకు ఒకవేళ వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకోకపోతే మేము త్రైపాక్షిక చర్చలకి కూడా సిద్ధంగానే ఉన్నామని, అంటే ఇండైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్తో కలిసి తాము త్రైపాక్షిక చర్చలకి సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. సో ఇక్కడ కమింగ్ డేస్లో ఏ విధంగా ఈ చర్చలు సఫలమవుతాయి అండ్ రష్యా ఉక్రెయిన్ వారు ఎంత త్వరగా ముగుస్తుందనేది మనం చూడాలి అండి. ఈ రష్యా ఉక్రెయిన్ వారు చాలా ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపుతుంది. ఎస్పెషల్లీ గ్లోబల్ సప్లై చైన్స్ని ఇది డిస్రప్ట్ చేయడం కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాణాలు తోడేసే ఉష్ణోగ్ర రూపం, వచ్చే 5 ఏళ్లు సిద్ధంగా ఉండాలి, వాతావరణ సంస్థల హెచ్చరిక. క్లైమేటిక్ చేంజెస్ వలన ప్రపంచ ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది అని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రానున్న సంవత్సరాలలో అత్యంత భయానక ప్రాణాంతక ఉష్ణోగ్ర రూపానికి సిద్ధంగా ఉండాలి అని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. భరించలేని తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. వచ్చే 5 ఏళ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల పెరుగుదలను చవి చూడడానికి 80% అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ప్రపంచ వాతావరణ సంస్థ WMO, బ్రిటన్ వాతావరణ కార్యాలయం UKMO బుధవారం 2025-29కి సంబంధించిన వాతావరణ అంచనాలను విడుదల చేశాయి. ప్రస్తుతం ఇప్పటికే సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.4 డిగ్రీలకు చేరుకుంది. వచ్చే 5 ఏళ్లలో ఏదో ఒక సంవత్సరంలో ఈ పెరుగుదల 1.5 డిగ్రీలను చేరవచ్చు. పారిశ్రామిక విప్లవానికి పూర్వకాలమైన 1850 నుంచి 1900 మధ్య నాటి కన్నా వచ్చే 5 ఏళ్లలో ఏటా సగటు ఉష్ణోగ్రత 1.2 నుంచి 1.9 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా ఉండవచ్చు. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇలాగే పెరుగుతూ వెళ్తే టోటల్ జీవరాశులు అన్నిటి మీద ఇది ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలు ఎప్పటికైనా మేల్కొని ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే విధంగా, అలానే ఈ గ్లోబల్ మీన్ టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కి మించకుండా ఇప్పటి నుంచే కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్పోల్కు భారత్ అభ్యర్థన, సిల్వర్ నోటీసుల జారీ. సో విదేశాలలో నేరగాళ్లు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు గుట్టువిప్పేందుకు అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఇంటర్పోల్ ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన సిల్వర్ నోటీసులను భారత్ తొలిసారిగా ఉపయోగించుకుంది. వాంటెడ్ జాబితాలో ఉన్న ఫ్రెంచ్ దౌత్య కార్యాలయం మాజీ అధికారి శుభం షోకెన్ ఆస్తుల వివరాలు తెలియచేయాలి అని ఇటీవల సిబిఐ ఇంటర్పోల్ను అభ్యర్థించింది. సో ఈ విధంగా ఇంటర్పోల్లో వివిధ రకాల నోటీసెస్ ఉంటాయి. ఇందులో ప్రయోగాత్మకంగా సిల్వర్ నోటీసెస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సిల్వర్ నోటీసెస్ ఎందుకు ఇస్తారు అండి? విదేశాలలో నేరగాళ్లు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను బయటకు తీసుకురావడానికి ఈ సిల్వర్ నోటీసులను జారీ చేస్తారు. మోసం, అవినీతి, మాదక ద్రవ్యాల రవాణా, పర్యావరణ నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పరారైన వారి ఆస్తుల వివరాలను తెలిపేందుకు ఇంటర్పోల్ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. తొలిసారిగా భారత్ సహా 51 దేశాలలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఒక్కో దేశం 9 సిల్వర్ నోటీసులను పొందవచ్చు. ఇక్కడ ఇంటర్పోల్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ ఇంటర్పోల్ అనేది ఒక గ్లోబల్ పోలీస్ యాక్షన్ టీమ్ లాగా చెప్పవచ్చు. ఇది ఏం చేస్తుంది? 1923లో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అరౌండ్ 195 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇంటర్పోల్ అన్ని మెంబర్ కంట్రీస్లోని వివిధ రకాల పోలీస్ ఫోర్సెస్తో కోఆర్డినేట్ అయ్యి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము మరియు డిస్మినేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకుని వివిధ దేశాలు అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడంలో ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అండి. అయితే ఈ ఇంటర్పోల్కి లా ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేవు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి డిస్మినేట్ మాత్రమే చేస్తుంది. అరెస్ట్ చేసే అధికారాలు ఇంటర్పోల్కి ఉండవు.
ఇంటర్పోల్ వివిధ రకాల నోటీసెస్ని జారీ చేస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు రెడ్ నోటీస్ లాంటి వాటిని జారీ చేస్తుంది అని. ఈ రెడ్ నోటీస్ దేనికి ఇస్తారండి? వాంటెడ్ పర్సన్స్కి ఇస్తారు. అలానే ఎల్లో నోటీస్ అనేది మిస్సింగ్ పర్సన్స్కి ఇస్తారు. గ్రీన్ నోటీస్ అనేది వార్నింగ్స్ అండ్ ఇంటెలిజెన్స్, అండ్ బ్లాక్ నోటీస్ అనేది అన్ఐడెంటిఫైడ్ బాడీస్కి సంబంధించి బ్లాక్ నోటీసెస్ జారీ చేస్తారు. అండ్ ఇమ్మినెంట్ థ్రెట్ ఆరెంజ్ నోటీస్కి సంబంధించి, అండ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ బ్లూ నోటీస్ ద్వారా, అండ్ మోడస్ ఆపరేషన్ పర్పుల్ నోటీస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అండ్ డిసెమినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సిల్వర్ నోటీసెస్ కూడా ఇంటర్పోల్ తీసుకురావడం జరిగింది. విదేశాలలో నేరగాళ్లు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను ఈ సిల్వర్ నోటీసెస్ ద్వారా బహిర్గతం చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరి మద్దతు ధర 69 రూపాయలు పెంపు, రాగి పంటకు 596, కందికి 450 రూపాయలు పెరుగుదల, యథాతథంగా వడ్డీ రాయితీ పథకం, కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాలలో మినిమం సపోర్ట్ ప్రైసింగ్కి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ రకం ధరను క్వింటాలకు 2,369 గాను, ఏ గ్రేడ్ ధరను 2,389 గాను నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది 69 రూపాయలు ఎక్కువ. అలానే 2024-25లో పెరిగిన 117 రూపాయలతో పోలిస్తే ఇప్పుడు పెరుగుదల అనేది 41.02% తక్కువగా ఉంది. ఇతర పంటల విషయానికి వస్తే ఈ సీజన్లో అత్యధికంగా మనకి నైగర్ సీడ్ అంటే గడ్డి నువ్వుల ధర 820 రూపాయలు, అండ్ రాగి కనీస మద్దతు ధర 596 పెంచారు. పత్తి 589 రూపాయలు, నువ్వులు 579 రూపాయలు, వేరుశనగ 480 రూపాయలు, కంది 450 రూపాయలు, పొద్దుతిరుగుడు 444 రూపాయలు, మినుములు 400, జొన్న ధర 328 మేర పెంచారు. అయితే వరి, పెసలు, మొక్కజొన్న, సజ్జలు వంటి వాటి ధర పెరుగుదల మాత్రం కనిష్టంగానే ఉంది. ఈ ఎంఎస్పితో పాటు ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకానికి 15,642 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అంటే సకాలంలో ఎవరైతే రైతులు వడ్డీలు చెల్లిస్తారో వారికి కొంత రాయితీలను కల్పించడం జరుగుతుంది. దానికోసం సుమారు 15,642 కోట్ల రూపాయలను ఇప్పుడు కేటాయించారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్, నెల్లూరు జాతీయ రహదారికి 3,653 కోట్ల రూపాయలను కేటాయించడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చూద్దాము అండి. ఈ ఎంఎస్పి లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? కనీస మద్దతు ధర రైతులకి కేటాయించాలి అనే ఉద్దేశంతో ఈ ఎంఎస్పిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రైతు తగిన ధర లేని సందర్భంలో కనీస ధరకి ప్రభుత్వాలు రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. దీనినే మినిమం సపోర్ట్ ప్రైసింగ్ సిస్టమ్ అంటారు. ఈ ఎంఎస్పి రెజీమ్లో గవర్నమెంట్ ఖరీఫ్ మరియు రబీ సీజన్లకి కలిపి టోటల్ 23 కమోడిటీస్కి ఈ మద్దతు ధరను ప్రకటిస్తుంది. అందులో 22 కమోడిటీస్ ఎంఎస్పి రెజీమ్లో ఉంటే షుగర్ కేన్ మాత్రం ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ రెజీమ్ కిందకి వస్తుంది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు నిర్ణయిస్తారండి? The center fixes MSP for every Kharif and Rabi cropping season based on the recommendations of the Commission for Agricultural Costs and Prices. ఈ సిఏసిపి యొక్క రికమెండేషన్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దీనిని నిర్ణయిస్తుంది. రైతు తను పెట్టిన పెట్టుబడి మీద కనీసం 50% కంటే ఎక్కువ వచ్చే అంటే ప్రాఫిట్ వచ్చే విధంగా ఈ మద్దతు ధరని నిర్ణయించడం జరుగుతుందండి. దీనికోసం సిఎసిపి A2+FL మరియు C2 రెండు విధానాలని కన్సిడర్ చేస్తుంది. ఈ A2+FLలో రైతు యొక్క పెట్టుబడులు లైక్ విత్తనాల మీద, ఫెర్టిలైజర్స్ మీద మరియు లేబర్ మీద, ఇరిగేషన్ సాగునీటి విధానాల మీద ఇలాంటి వాటి మీద చేసే ఖర్చుతో పాటు అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ని కూడా కలిపి A2+FL అంటారు. దీనిని పరిగణలోకి తీసుకుంటుంది. అలానే ఓన్డ్ ల్యాండ్ రెంట్తో పాటు ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ మద్దతు ధరను నిర్ణయిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అరకొర భాగస్వామ్యమే. ఏ దేశమైనా సమగ్ర వికాసానికి నోచుకోవాలంటే పురుషులతో పాటు మహిళలకు ఆర్థిక కార్యకలాపాలలో పాలుపంచుకోవాలి. కానీ భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల వాటా వారి జనాభాకు అనుగుణంగా లేదు. చైనాలో 60% పైగా స్త్రీలు పని పాటల్లో నిమగ్నమవుతూ ఉంటే జపాన్లో అది 55%, బంగ్లాదేశ్లో 44% ఉంది.
భారతదేశంలో మాత్రం సుమారు 42% మాత్రంగానే ఉంది. పైగా పట్టణ శ్రామిక శక్తిలో మహిళల వాటా మరింత తక్కువగా ఉండడం ఇక్కడ ఈ తయారీ సేవల రంగాలలో దేశ పురోగతికి అవరోధంగా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక ఆధారంగా భారతదేశంలో ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ గణాంకాలని ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్స్ లాంటి వాటిలో ఈ డేటాని మనం ఉపయోగించుకోవచ్చు. 2017-18లో మనకి రూరల్లో 24.6% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంటే పట్టణ ప్రాంతాలలో 20.4%గా ఉండేది. 2018-19లో 26.4, ఇది 20.4. 2019-20లో 33, పట్టణ ప్రాంతంలో 23.3, 2020-21లో 36.5, పట్టణ ప్రాంతంలో 23.2, 2021-22లో 36.6, పట్టణ ప్రాంతంలో అయితే కేవలం 23.8, 2022-23లో 41.5, పట్టణ ప్రాంతంలో 25.4, 2023-24లో పట్టణ ప్రాంతంలో 47.6గా ఉంటే పట్టణ ప్రాంతంలో కేవలం 28గా మాత్రమే ఉంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే అంతే వేగంతో పట్టణ ప్రాంతాలలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరగడం లేదు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. వార్తల్లో తరచుగా ప్రస్తావించబడే Cas9 ప్రోటీన్ ఏమిటి? ఇది ప్రీవియస్ యూపీఎస్సీ 2019 క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి ఈరోజు మనము ఈ CRISPR-Cas9 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.